హాయ్ ఫ్రెండ్స్, రాకేష్ ఒక అద్భుతమైన చెఫ్. చోలే భటూరే చేయడంలో అతను ఎక్స్పర్ట్. అతను చేసే చోలే భటూరే అంటే కస్టమర్లకు చాలా ఇష్టం. సిటీలో ఎన్ని రెస్టారెంట్లు ఉన్నా రాకేష్ చేసే చోలే భటూరే వల్ల ఆ రెస్టారెంట్ పట్టణంలో ఎంతో ఫేమస్ అయింది. అతనికి అంత పేరు ప్రతిష్ట ఉన్నప్పటికీ, రాకేష్ కష్టపడి పనిచేసినప్పటికీ అతను కేవలం ఒక ఎంప్లాయీగా ఉండిపోవడం వల్ల అతనికి తగిన క్రెడిట్ అలాగే లాభాల్లో వాటా కూడా దక్కేది కాదు. ఒకరోజు అతని స్నేహితుడు అతన్ని కలిసి, నీకు నువ్వే బాస్ ఎందుకు కాకూడదు అని సూచించాడు. ఆ రెస్టారెంట్ నువ్వు చేసే వంట కారణంగా డెవలప్ అయింది. అలాంటప్పుడు కేవలం అక్కడ ఒక ఉద్యోగిగా కాకుండా నువ్వు ఒక అడుగు ముందుకు వేసి నువ్వే ఒక రెస్టారెంట్ను ఓపెన్ చేసి లాభాలు ఎందుకు సంపాదించుకోకూడదు అని అన్నాడు. ఈ ఆలోచన నుంచి ప్రేరణ పొందిన రాకేష్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు తాను పొదుపు చేసుకున్న డబ్బుపై ఆధారపడి తన ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. అతను తన సొంత స్టార్టప్ను ప్రారంభించాడు. దానికి రాకేష్ కిచెన్ అని పేరు పెట్టాడు. ప్రారంభంలో మొదట్లో పరిచయస్తులు మాత్రమే అతని కిచెన్కి తరచుగా వచ్చేవాళ్ళు. కానీ రాకేష్ కష్టపడి పనిచేసి వివిధ థీమ్లలో కిచెన్ని అలంకరించాడు. వ్యక్తిగతంగా కస్టమర్లతో సన్నిహితంగా ఉంటూ వాళ్ళ రుచులకు విలువనిచ్చేవాడు. అంతేకాకుండా చాలా రుచికరమైన వంటకాలను వాళ్లకు పరిచయం చేసేవాడు. క్రమంగా అతని చేతి వంట గురించి అందరికీ తెలిసిందే. దీంతో రాకేష్ కిచెన్ కు కస్టమర్ల సంఖ్య పెరుగుతూ పోయింది. పాపులారిటీ పెరగడంతో రాకేష్ పనిభారం కూడా పెరిగింది. అయినప్పటికీ అధైర్యపడకుండా అతను చెఫ్ మరియు వ్యాపారవేత్తగా తన ముద్ర వేయాలని నిర్ణయించుకున్నాడు. తన నైపుణ్యాన్ని, తన అభిరుచిని కొనసాగించాలనుకున్నాడు. రాకేష్ కి పనిభారం పెరగడంతో అతను తన కస్టమర్స్ దగ్గర ఫీడ్బ్యాక్ ని అడగడానికి లేదా రెస్టారెంట్ ను శుభ్రంగా ఉంచుకోవడానికి తక్కువ సమయాన్ని వెచ్చించాడు. ఆర్డర్స్ నిరంతరం రావడంతో అతను ఒకరి సాయం అవసరమని గ్రహించి మార్కెటింగ్, అకౌంట్స్ ఇంకా కస్టమర్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఒక చెఫ్ని నియమించుకున్నాడు. అయితే ఆ చెఫ్ పెద్ద పని దొంగ, సరిగా పనిచేసేవాడు కాదు. దీని కారణంగా ఆహారం రుచి గురించి కస్టమర్లు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. దీంతో రాకేష్ అతని ఉద్యోగం నుంచి తీసేశాడు. కానీ ప్రతిదీ మేనేజ్ చేయడం రాకేష్ కు కూడా చాలా పెద్ద సవాలే కదా. అనుభవం ఉన్న మేనేజర్ అవసరమని గుర్తించిన రాకేష్ తన దృష్టిని తాత్కాలికంగా వంటగది వైపు మళ్లించాలని నిర్ణయించుకున్నాడు. అతను ఎంత పని చేసినా కూడా పని భారం పెరుగుతూనే ఉంది. రెస్టారెంట్ను నడపడానికి రోజుకి 15 నుంచి 16 గంటలు పనిచేసేవాడు. ఒక పక్క అద్దె, మేనేజర్ జీతం, ముడి సరుకుల ఖర్చులు ఇవన్నీ కలిసి లాభాలు తగ్గాయి. దీంతో రాకేష్ కు తన జీవనోపాధి కొనసాగించడం కష్టంగా మారింది. 3 ఏళ్లు కష్టపడి పనిచేసిన రాకేష్ దగ్గర దాచుకున్న డబ్బులు మొత్తం అయిపోయాయి. దాంతో రాకేష్ రెస్టారెంట్ను మూసేయాల్సి వచ్చింది. అతను ఎదుర్కొన్న సవాళ్లను ప్రతిబింబిస్తూ మరొక సంస్థలో చెఫ్గా పనిచేయడానికి తిరిగి వచ్చాడు. రాకేష్కి అదేం ప్రత్యేకమైంది కాదు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఇలాంటి అడ్డంకులను ఎదుర్కొన్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం సుమారుగా 20% చిన్న వ్యాపారాలు వారి మొదటి సంవత్సరంలోనే మూసివేస్తున్నారు. అయితే 50% మొదటి 5 సంవత్సరాల్లో మూసివేయబడుతున్నాయి. 10 నుంచి 20% వ్యాపారాలు మాత్రమే స్థిరమైన వ్యాపారాలుగా వృద్ధి చెందుతున్నాయి. చాలా వ్యాపారాలు ఎన్నో అవుతున్నాయి. ఇది తెలుసుకోవడానికి ఇవాళ మనం మైకేల్ గెర్బర్ రాసిన ది మిత్ రివిజిటెడ్ అనే అత్యధికంగా అమ్ముడైన పుస్తకం ద్వారా తెలుసుకుందాం. వాట్ ఈస్ ద ఈ మిత్? ఈ మిత్ అంటే ఎంటర్‌ప్రెన్యూరల్ మిత్. మన సమాజంలో చాలా మంది బిజినెస్ అనగానే గొప్పవాళ్లు మాత్రమే ప్రారంభిస్తారు అని అనుకుంటారు. కానీ వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా 70% మంది బిజినెస్ చేసేవాళ్ళు ముందు ఒకరి దగ్గర పనిచేసి తర్వాత వారి సొంత బిజినెస్ ని స్టార్ట్ చేసిన వాళ్లే. ఉదాహరణకు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, హెయిర్ డ్రెస్సర్స్, టైలర్స్ ఇంకా చెఫ్స్ వంటి నైపుణ్యం కలిగిన అనేక మంది వ్యక్తులు తమ క్రాఫ్ట్లో నిపుణులైనందున వాళ్ళు సహజంగానే ఆ క్రాఫ్ట్కు సంబంధించిన విజయవంతమైన వ్యాపారాన్ని నిర్వహించగలరని భావిస్తారు. అయితే అది నిజం కాదు. మీరు పిజ్జా బాగా చేయగలిగితే దాని అర్థం మీరు పిజ్జా బిజినెస్ విజయవంతంగా అమలు చేయగలరని అనుకోకూడదు. లేదా మీ కోడింగ్ వచ్చినంత మాత్రాన మీరు ఫేస్బుక్ బిజినెస్ని సమర్థవంతంగా నడపలేరు. బిజినెస్ని నడపాలి అంటే ఒక టెక్నికల్ స్కిల్ మాత్రమే ఉంటే సరిపోదు. వాటితో పాటు మార్కెటింగ్, ఆర్థిక నిర్వహణ మరియు వ్యూహాత్మక ప్రణాళిక వంటి అంశాలు కూడా చాలా అంటే చాలా అవసరం. చాలా మంది పారిశ్రామికవేత్తలు డిమాండ్లు మరియు సంక్లిష్టతలను పూర్తిగా అర్థం చేసుకోకుండానే వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఫలితం బిజినెస్లో తరచుగా నిరాశ మరియు చివరికి వైఫల్యం ఎదురవుతుంది. ఇటీవల సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ల సంఖ్య విపరీతంగా పెరిగినప్పటికీ వ్యవస్థాపకుల అవగాహన మరియు సంసిద్ధత లేకపోవడం వల్ల వీరిలో చాలా మంది వెంచర్లు విఫలమయ్యాయి. గెర్బర్ పుస్తకం ఈ అపోహను తొలగించడం మరియు ఔత్సాహిక వ్యాపార యజమానులకు విజయం సాధించడానికి అవసరమైన జ్ఞానం మరియు సాధనాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. వ్యాపారంలో కాకుండా దానిలో పనిచేయడం ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం ద్వారా వ్యవస్థాపకులు సాధారణ ఆపదలను నివారించొచ్చు మరియు స్థిరమైన సంస్థలను నిర్వహించొచ్చు. ఒక సాధారణ వ్యక్తి విజయం సాధించాలనే ఆశతో వ్యాపారాన్ని ప్రారంభించాడు అనుకుందాం. అతను ఎంతో ఉత్సాహంతో పనిచేయడానికి ఆసక్తితో ఉంటాడు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే విజయవంతమైన వ్యాపారాన్ని నడపడానికి ఉత్సాహం ఇంకా ఆసక్తి ఉంటే సరిపోతుంది అనేది
కేవలం ఒక అపోహ మాత్రమే. వ్యాపారంలో పనిచేయడం మరియు వ్యాపారం కోసం పనిచేయడం మధ్య చాలా వ్యత్యాసం ఉంది. చాలామంది టెక్నీషియన్లు వారి నైపుణ్యం మరియు వారు చేసే పనిని ఆస్వాదిస్తూ పని చేయడంపై మాత్రమే దృష్టి సారిస్తారు. ముఖ్యంగా మొదటి రోజు నుంచి ఉద్యోగి వలె వ్యవహరిస్తారు. కానీ వ్యాపారాన్ని నడపడానికి కేవలం పని చేయడం కంటే ఎక్కువ అవసరం ప్రణాళిక, నిర్వహణ, వ్యూహాత్మక చర్యలు. అందుకే మైఖేల్ గెర్బర్ వ్యాపారంలో 3 ముఖ్యమైన పాత్రలను వివరించాడు: వ్యవస్థాపకుడు, మేనేజర్ మరియు సాంకేతిక నిపుణుడు. వ్యవస్థాపకుడు పెద్ద ఆలోచనలు మరియు వ్యూహాలను రూపొందిస్తాడు. మేనేజర్ ఆ వ్యూహాలను నిర్వహిస్తాడు మరియు అమలు చేస్తాడు. సాంకేతిక నిపుణులు ప్రయోగాత్మకంగా పనిచేస్తారు. వ్యాపారం అభివృద్ధి చెందాలంటే ఈ పాత్రలు సమతుల్యంగా ఉండాలి. వ్యాపార వైఫల్యానికి దారితీసే అడ్డంకులను నివారించడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ పాత్రలను అర్థం చేసుకోవాలి మరియు వాటి మధ్య సామర్థ్యాన్ని కనుగొనాలి. ఇది కోడింగ్ నేర్చుకోవడము లేదా ఇంకేదో బట్టి పట్టడం కాదు. ఇది వ్యాపార నిర్వహణ ప్రాథమికాలను అర్థం చేసుకోవడం, అంతేకాకుండా స్వీకరించడం గురించి తెలుసుకోవడం. చిన్న వ్యాపార ప్రపంచంలో మైఖేల్ గెర్బర్ ఒక సాధారణ ధోరణిని గమనిస్తాడు. 70% యజమానులు సాంకేతిక నిపుణుడి పాత్రను స్వీకరిస్తారు. 20% మంది నిర్వాహకులుగా మారతారు. ఇంకా 10% మంది మాత్రమే వ్యవస్థాపక పాత్రను నిజంగా స్వీకరిస్తారు. వ్యాపారవేత్తలు తరచుగా ప్రణాళికలు రాణిస్తారు, కానీ నిర్వహణలో దృష్టి పెట్టడానికి ఇష్టపడతారు. అయినప్పటికీ విజయవంతమైన వ్యాపారులకు దూరదృష్టి మరియు గత తప్పుల నుంచి నేర్చుకునే సామర్థ్యం అవసరం. గెర్బర్ వ్యాపార అభివృద్ధి గురించి 3 దశల్లో వివరించాడు. మొదటి దశలో ఒక ఆలోచన, దాంతోపాటు కనీస మూలధనం ఉన్న వ్యక్తి అవసరం. సాధారణంగా వ్యాపారంలో అన్ని అంశాలను ఒంటరిగానే నిర్వహించాలి. చాలా వ్యాపారాలు ఈ శైశవ దశలోనే, అంటే ఇలాంటి మొదటి దశలోనే పూర్తిగా యజమాని అధిక బాధ్యతలు తీసుకోవడం వల్ల విఫలమవుతాయి. కొన్ని వ్యాపారాలు 2వ దశకు చేరుకుంటాయి. తన దగ్గర ఉన్న ఉద్యోగులు సరిపోరేమోనని యజమాని భావించవచ్చు. ఈ అభద్రత కొన్నిసార్లు వారిని మొదటి దశకు తీసుకువెళ్తుంది. చివరిగా మెచ్యూరిటీ దశ ఉంటుంది. ఇక్కడ వ్యాపారం స్థిరీకరించబడుతుంది, బాధ్యతలు అప్పగించబడతాయి. యజమాని వెనక్కి తగ్గడానికి మరియు అధిక పనిని నిరాకరించడానికి అనుమతిస్తాడు. వ్యాపారాలను వ్యవస్థీకరించడం యొక్క ప్రాముఖ్యతను గెర్బర్ నొక్కి చెప్తున్నాడు. విశ్వసనీయ వ్యవస్థలను ఏర్పాటు చేయడం వలన ఆయా స్థానాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఫ్రాంచైజింగ్ ద్వారా విస్తరణను బలోపేతం చేసుకోవచ్చు. నిర్దిష్ట వ్యక్తులపై ఆధారపడకుండా సిస్టమ్ ఆధారిత వ్యాపారాన్ని నిర్మించడం ద్వారా యజమానులు కీలకమైన సిబ్బంది నిష్క్రమణల ప్రమాదాలను తగ్గించుకుంటారు. ఉదాహరణకు, ఒక స్కిల్డ్ చెఫ్ మానేద్దాం అనుకున్నాడు. అతను మానేస్తే కనుక బాగా స్థిరపడిన ఆ సంస్థ కార్యకలాపాలకు అంతరాయం కలిగించకుండా భర్తీ చేయడానికి తగు మార్గాలను వెతకాలి. ఈ విధంగా యజమానులు క్రమంగా టెక్నీషియన్ నుంచి మేనేజర్గా మారొచ్చు. అంతేకాకుండా వ్యూహాత్మక వృద్ధిపై దృష్టి పెట్టొచ్చు. గెర్బర్ మీ వ్యాపారంలో సిస్టమ్లను సృష్టించడం, అంతేకాకుండా ప్రక్రియలను డాక్యుమెంట్ చేసే ప్రాముఖ్యత గురించి బలంగా చెప్పాడు. ఇది ఇతరులకు స్పష్టమైన సూచనలను అందించడం ద్వారా టాస్క్లను అప్పగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. వ్యూహాత్మక అంశాలపై దృష్టి పెట్టడానికి మీకు సమయం దొరుకుతుంది. తమ అభిరుచిని వ్యాపారంగా మార్చుకునే చాలామంది వ్యక్తులు తరచుగా సాంకేతిక నిపుణులుగా పిలువబడతారు. వాళ్ళు వ్యాపారంలో పనిచేసే పాత్ర నుంచి బయటపడడానికి కష్టపడతారు. వాళ్ళు ప్రతిదాన్ని స్వయంగా చేయాలనుకుంటారు. ఇది హానికరం. మీ వ్యాపారం మీపై మాత్రమే ఆధారపడి ఉంటే అది నిజంగా వ్యాపారం కాదని గెర్బర్ హెచ్చరిస్తున్నాడు. ఇది కేవలం ఒక ఉద్యోగం, ఎందుకంటే మీరు తప్పనిసరిగా డిమాండ్ చేసే బాస్ కోసం పనిచేస్తున్నారు. మీ నిరంతర ప్రమేయం లేకుండా కూడా మీ వ్యాపారం స్వతంత్రంగా నడిచే టర్న్కి ఆపరేషన్ను రూపొందించడమే మీ లక్ష్యం అయి ఉండాలి. ఈ టర్న్కి విప్లవం నిర్దిష్ట వ్యక్తులపై ఆధారపడకుండా సిస్టమ్ ఆధారిత వ్యాపారాన్ని స్థాపించడానికి మొదటి రోజు నుంచి ప్రణాళికను కలిగి ఉండాలి. దీనికి మెక్డొనాల్డ్, KFC వంటివి ఉదాహరణ. ఇక్కడ ప్రతిదీ యాంత్రికంగా చేయబడుతుంది. అంతేకాకుండా వ్యవస్థాపకుల ప్రత్యక్ష ప్రమేయం ఇక్కడ ఉండదు. కార్యకలాపాలు సజావుగానే సాగుతాయి, సరళీకృతం చేయబడ్డాయి. దీన్ని సాధించడానికి వ్యాపార అభివృద్ధి కోసం గెర్బర్ 7 కీలక దశలను వివరించాడు. మొదటిది, మీ ప్రాథమిక ప్రేరణను స్పష్టం చేయడం. మీరు వ్యాపారంలో ఎందుకున్నారో, అంతేకాకుండా మిమ్మల్ని నడిపించేది ఏంటో అర్థం చేసుకోవడం. రెండోది, మీ వ్యూహాత్మక లక్ష్యాన్ని నిర్వచించండి. మీ ప్రాథమిక లక్ష్యాన్ని సాధించడంలో మీ వ్యాపారం మీకు ఎలా సహాయపడుతుందో నిర్ణయించండి. మూడవది, మీ సంస్థాగత వ్యూహాన్ని సృష్టించండి. మీ వర్క్ ఫోర్స్లో బాధ్యతలను ఏర్పాటు చేసుకోండి. మీ మేనేజ్మెంట్ స్ట్రాటజీని నిర్ణయించుకోండి. మీ వ్యాపారంలోని వివిధ అంశాలను మీరు ఎలా నిర్వహించాలో ప్లాన్ చేయండి. మీ వ్యక్తుల వ్యూహాన్ని అభివృద్ధి చేయండి. మీకు సరైన పాత్రలో సరైన వ్యక్తులు ఉన్నారని నిర్ధారించుకోండి. అంటే కరెక్ట్ ఎంప్లాయీస్ మీకు దొరకాలి. మీ మార్కెటింగ్ వ్యూహాన్ని అమలు చేయండి.
కస్టమర్లను ఆకర్షించడానికి అంతేకాకుండా నిలుపుకోవడానికి ప్రణాళికలు వేయండి. మీ సిస్టమ్స్ స్ట్రాటజీని ఏర్పాటు చేసుకోండి. మీ వ్యాపారాన్ని స్వతంత్రంగా ఆపరేట్ చేయడానికి అనుమతించే సిస్టమ్స్ని తయారు చేసుకోండి. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్సే కావచ్చు. ఈ దశలను అనుసరించడం ద్వారా మరియు స్పష్టమైన దృష్టిని కొనసాగించడం ద్వారా వ్యవస్థాపకులు మనుగడ సాగించడమే కాకుండా దీర్ఘకాలంలో వృద్ధి చెందే వ్యాపారాలను నిర్మించగలుగుతాం. మీ సంస్థ విజయవంతం కావడానికి మీ ఉద్యోగులను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. మీరు వ్యూహాలను రూపొందించేటప్పుడు గెర్బర్ బోధనల నుంచి 2 ముఖ్య అంశాలను గుర్తుంచుకోండి. మొదటిది, ఈ పని నేనే చెయ్యాలి అనేది పక్కన పెట్టండి. రెండవది, మీ ఉద్యోగులతో మంచి సంబంధాన్ని కొనసాగించండి. ఎందుకంటే వాళ్ళు మీ వ్యాపారానికి వెన్నెముక. కాబట్టి వాళ్ళతో మంచిగా వ్యవహరించడం చాలా అవసరం. తరువాత మీ మార్కెటింగ్ వ్యూహాన్ని అభివృద్ధి చేయండి. మీరు ఎంత గొప్ప ఉత్పత్తిని కలిగి ఉన్నప్పటికీ అది స్వయంగా విక్రయించబడదు. మీరు ఒక స్ట్రాటజీని రూపొందించి దాన్ని మార్కెటింగ్ చేయాలి. ఇది మీ బ్రాండ్తో పరస్పర చర్య చేస్తున్నప్పుడు మీ కస్టమర్లకు కలిగే అనుభూతి మరియు అనుభవం వేరే లెవెల్లో ఉంటుంది. మీ మార్కెటింగ్ ప్రయత్నాల్లో ఈ ప్రత్యేక విలువ ప్రతిపాదనను హైలైట్ చేయడంపై దృష్టి పెట్టండి. ఇప్పుడు మీ సిస్టమ్ వ్యూహాన్ని రూపొందించడానికి ఇది సరైన సమయం. ప్రతి విజయవంతమైన వ్యాపారం 3 రకాల వ్యవస్థలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది హార్డ్ సిస్టమ్. వీటిలో మెషినరీ మరియు ముడి పదార్థాలు వంటి ప్రత్యక్ష ఆస్తులున్నాయి. రెండవది సాఫ్ట్ సిస్టమ్లు. ఇవి ఉద్యోగులు, కస్టమర్లు మరియు మీ బ్రాండ్ గుర్తింపు వంటి జీవన అంశాలను కలిగి ఉంటాయి. మూడవది సమాచార వ్యవస్థ. ఇవి హార్డ్ మరియు సాఫ్ట్ సిస్టమ్ల మధ్య సమన్వయాన్ని సులభతరం చేస్తాయి. ఈ సిస్టమ్లను గుర్తించడం మరియు అమలు చేయడం అనేది మీ వ్యాపారం స్కేలబిలిటీకి కీలకం. చక్కగా రూపొందించబడిన వ్యవస్థలో మీరు విజయం మరియు సౌలభ్యాన్ని సాధించవచ్చు. మీ వ్యాపారం విజయవంతంగా ఉంటే మీరు కోరుకున్నంత సంపాదించగల సామర్థ్యం మీకు వస్తుంది. అంతేకాకుండా మీ ప్రెజెన్స్ లేకుండానే సిస్టమేటిక్గా మీ వ్యాపారం సజావుగా లాభాలతో ముందుకు సాగుతుంది.